ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ కూడా మన ప్రభువును ఈ లోక రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, పరిశుద్ధ గ్రంథములో నుంచి యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. యేసుక్రీస్తు చెప్తున్నటువంటి మాట, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. ప్రియమైనటువంటి దేవుని వారలారా, సముద్ర ప్రయాణ మార్గములో ఉన్నటువంటి వారు కాడ ఒక పరికరం ఉంటుంది. ఈ పరికరాన్ని కంపాస్ అంటారు, తెలుగులో దిక్చూచి. కంపాస్ అంటే దిక్కులను చూపించే ఒక అయస్కాంత పరికరం. ఈ విధంగా సముద్ర ప్రయాణ మార్గంలో ఉన్నటువంటి వారికి ఈ యొక్క కంపాస్ దిక్కును చూపిస్తుంది. వారు ఆ విధంగా వారి యొక్క దిశగా ప్రయాణించి గమ్యాన్ని చేరుకుంటారు. కంపాస్ ఉత్తర దక్షిణ ధృవాలను చూపిస్తూ ఉంటుంది. ఏది తూర్పు, ఏది పడమర, ఏది ఉత్తరం, ఏది దక్షిణం అనేది ఈ కంపాస్ చూపించటం వలన ఆ సముద్ర ప్రయాణ మార్గములో ఉన్నటువంటి వారు ఆ దిశగా ప్రయాణించి, ఆ దిక్కుగా ప్రయాణించి వారి యొక్క గమ్యస్థానాన్ని చేరుతారు. కనుక ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఒక విషయాన్ని మనం ఆలోచించగలిగితే, మనందరము కూడా ఈ లోకంలో జీవిత ప్రయాణంలో ఉన్నాం. ఏమండి, మనందరము కూడా జీవిత ప్రయాణంలో ఉన్నాం. మనల్నందరినీ కూడా పరలోక దిశ లేక పరలోక మార్గాన్ని చూపించే దిక్చూచే మన చేతిలో ఉన్నటువంటి 66 పుస్తకాలు కలిగినటువంటి దైవ గ్రంథం, ది హోలీ బైబుల్. అవునండి, ప్రేమటువంటి దేవుని వాళ్ళారా, మరి బైబిల్ చూపించినటువంటి దిక్కులో, ఆ యొక్క మార్గములో మనం ప్రయాణిస్తే మనం గమ్యస్థానాన్ని చేరుతాము. ఏంటి మన గమ్యస్థానము? మరి బైబిల్ ప్రకారంగా మనం ఆ దిశగా ప్రయాణిస్తే మనము నిత్య జీవానికి, మన గమ్యానికి చేరుకుంటాము. ఆ యొక్క గమ్యస్థానాన్ని చేర్చేదే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం అండి. కనుక ప్రేమటువంటి దేవుని వాళ్ళారా, మరి కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 8వ వచనంలో ఒక చక్కని మాట ఉంది. నీవు నడవవలసినటువంటి మార్గమును నీకు బోధించెదను. కనుక ప్రేమటువంటి దేవుని వాళ్ళారా, ఈరోజున ఒక్కసారి మనం ఆలోచిద్దాం. మనము బైబిల్ చెప్పినటువంటి దిశగా, బైబిల్ చెప్పినటువంటి ఆ మార్గములో మనము ప్రయాణిస్తున్నామా, లేక లోకం మార్గములో ప్రయాణిస్తున్నామా? ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. ప్రేమటువంటి దేవుని వాళ్ళరా, మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, బైబిల్ చెప్పినటువంటి దిశలో మనము ప్రయాణించాలి. ఇరుకు మార్గమున ప్రవేశించేవారు కొద్దిమందే, విశాల మార్గంలో ప్రయాణించేవారు అనేక మంది అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, బైబిల్ చూపినటువంటి దిక్కుగా, బైబిల్ చెప్పినటువంటి మార్గంలో మనము నడిచి మరి మన గమ్యస్థానమైనటువంటి పరలోకాన్ని చేరే విధంగా దేవుడు మనల్నందరినీ కూడా ఆశీర్వదించి దీవించి ఆ యొక్క మార్గములో మనల్నందరినీ నడిపించి నిత్య జీవాన్ని చేర్చునుగాక. మంచిది. అందరికీ వందనాలండి.